హాయ్ నమస్తే, వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఆ పురుషోత్తముని గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. హిందూ మత సాంప్రదాయం ప్రకారం శ్రీరాముడు దశరథుడు కౌసల్య దంపతులకు జన్మించాడు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా జన్మించాడు. ఆయన శయనపాన్పు అయిన అనంతుడు అనే సర్పం లక్ష్మణుడిగా, శంఖచక్రాలు భరత క్షత్రజ్ఞులుగా జన్మించారు. శ్రీరాముడు వసంత ఋతువులో క్రీస్తు శకం 51,114 సంవత్సరం చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అనగా మధ్యాహ్నం 12:30 త్రేతాయుగంలో జన్మించాడు. ఇదే రోజును మనం ఇప్పటికీ శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాం. ఇదే చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడు పట్టాభిషిక్తుడైనాడని పురాణాల్లో వివరించడం జరిగింది. అలాగే శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదే. మనం ఈ సంవత్సరం తేదీ 30 మార్చ్ 2023 గురువారం రోజున శ్రీరామనవమిని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. ఈ కాలంలో సూర్యుడు ఉత్తరగోళానికి సమీపంలో ఉంటాడు. అందుకే శ్రీరాముడిని సూర్యవంశానికి ఆరాధ్యునిగా వ్యవహరిస్తారు. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారాముల కళ్యాణ వేడుకను ఎంతో వైభవంగా జరుపుతారు. ప్రాచీన భారతీయ కాలక్రమం మరియు పురాణ సాంప్రదాయం ప్రకారం రాముడు 24వ త్రేతాయుగంలో జన్మించాడు. యుగాలు అనేవి 4 ఉంటాయి. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరాయుగం మరియు కలియుగం. ఈ యుగాలు ఒక వారంలోని 7 రోజులు పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ ఎలా ప్రారంభమవుతాయో అలానే ఈ యుగాలు కూడా సత్యయుగంతో మొదలై కలియుగంతో అంతమైన తర్వాత తిరిగి మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది. ఇలా యుగాలు ఒకదాని తర్వాత ఒకటి అంతమవుతూ మొదలవుతూ ఒక కాలచక్రం లాగా పనిచేస్తుంది. సత్యయుగం యొక్క కాలపరిమితి 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం యొక్క కాలపరిమితి 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం యొక్క కాలపరిమితి 8,64,000 సంవత్సరాలు కాగా కలియుగం యొక్క కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. ఈ కలియుగంలోని సంవత్సరాలు అతి తక్కువ కాల సంవత్సరాలు. ఈ 4 యుగాల కాలపరిమితి మొత్తం 43,20,000 సంవత్సరాలు. ఈ 4 యుగాల కాలాన్ని చతుర్యుగి అంటారు. మనం ప్రస్తుతం 28వ చతుర్యుగి కాలంలో ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు 5,108 సంవత్సరాల కలియుగం గడిచిపోయింది. రాముడు నిజంగా 24వ త్రేతాయుగం చివరి దశలో జీవించాడని మనం అంగీకరిస్తే ఆయన 1,81,49,108 సంవత్సరాల క్రితం జీవించి ఉంటాడని లెక్కించవచ్చు. కానీ ఆయన చతుర్యుగి యొక్క ప్రస్తుత 28వ చక్రంలోని త్రేతాయుగంలో నివసించి ఉంటాడని మనం అంగీకరిస్తే అతను 8,69,108 సంవత్సరాల క్రితం జీవించి ఉంటాడని అనుకోవచ్చు. చాలా సంవత్సరాల క్రితం తర్వాత భవనాలు, నివాసాలు, విగ్రహాలు, ముద్రలు, నాణాలు, బట్టలు, ఎముకలు లేదా ఆయుధాలు ఇవేవి కూడా ఇప్పటి వరకు ఉనికిలో ఉండడం అసాధ్యం. చాలా కాలం క్రితం ఈ భూమిపై నడిచిన ప్రతి వ్యక్తి యొక్క భౌతిక ఆధారాలు ఇప్పటి వరకు ఉండడం కూడా అసాధ్యం. రాముడు ఉన్నాడు అనటానికి ఆయన ఉనికిని చాటి చెప్పే రామాయణానికి మించిన గొప్ప ఆధారం ఇంకా ఏదీ అవసరం లేదు. బోయవాడైన వాల్మీకియే ఒక గొప్ప మహర్షిగా మారి రామాయణాన్ని రచించాడంటే ఆ గొప్ప పావనమూర్తి ఎంతటి సుగుణశీలియో రామాయణం ద్వారా అవగతమవుతుంది. అయినప్పటికీ వాస్తవాల యొక్క అతిపెద్ద నవ్వు పుట్టించే విషయం ఏంటంటే
అనేక సాహిత్య మరియు పురావస్తు ఆధారాల తర్వాత కూడా రాముడు ఒక చారిత్రక వ్యక్తిగా విశ్వవ్యాప్తంగా అంగీకరించబడలేదు. శ్రీరాముడు దేశాన్ని దాదాపు 10,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంలా చెప్పుకుంటారు. ఈయన పాలనా కాలంలో ప్రజలు ఒకరి పట్ల ఒకరు గౌరవ మర్యాదలను కలిగి ఉండేవారు. పేదరికం అన్నదే లేదు. అందుకే ఈయన కాలాన్ని రామరాజ్యంగా ఇప్పటికీ ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. అంతేకాకుండా ప్రపంచమంతా ఒకే భాష మరియు ప్రసంగాన్ని అర్థం చేసుకున్న యుగం అది. అప్పుడు ప్రపంచంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, యూదులు మొదలైన మతాలు, కులాలుగా విభజించడం జరగలేదు. అప్పుడు మానవ సమాజంలో 2 విభాగాలు మాత్రమే ఉన్నాయి. అవి ఆర్య మరియు అన్ ఆర్య. ఆర్య అనగా సుగుణ లక్షణాలను కలిగినవారు, అన్ ఆర్య అనగా సుగుణ లక్షణాలు లేనివారు, వారే రాక్షసులు. మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు మొదటి అక్షరమైన రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపలి పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నికణికలలో పడి దహించుకుపోతాయి. అలాగే రెండవ అక్షరమైన మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది. కనుక బయట మనకు కనిపించే పాపాలు ఏవి కూడా మనలోనికి ప్రవేశించలేవు. అందువల్లనే శ్రీరామనామ స్మరణ జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుందట. శ్రీరామ కథ అనేక ఇతర భారతీయ ప్రాంతీయ భాషలలో కూడా రాయబడింది. రామాయణం హిందీలో 11, మరాఠీలో 8, బంగ్లాలో 25, తమిళంలో 12, తెలుగులో 5 మరియు ఒరియాలో 6 వెర్షన్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా భాషలలో ఎన్నో విధాలుగా ఎందరో మహానుభావులు పద్య గద్య రూపాలలో కూడా ఈ రామాయణాన్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు. రామాయణ మహాకావ్యాన్ని 6 కాండాలుగా విభజించారు. ఈ 6 కాండాలలో శ్రీరామ జీవిత చరిత్ర మొత్తం కూడా వివరించడం జరిగింది. మరి ఈ రామాయణంలోని 6 కాండాలను గురించి మనం మరొక వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఈ 6 కాండాలలో భాగమైన బాలకాండలో శ్రీ మహావిష్ణువు అభయమిచ్చిన ప్రకారం 11,000 సంవత్సరాలు శ్రీరాముడు రాజ్యం చేసిన తరువాత రావణాసురుడు లాంటి ఎందరో దుష్టుల సంహారం జరిగింది. కావున నీ అవతారాన్ని చాలించమని యముడు కోరగా రాముడు ఆయన సోదరులతో సహా సరయూ నదిలో దిగి వారి అవతారాలను చాలించారు. చూశారు కదండి, శ్రీరాముడికి సంబంధించిన ఇలాంటి విషయాలు మరెన్నో ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంకా ఇలాంటి విషయాల గురించి తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. ఓకే అండి, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ధన్యవాదాలు.